జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వసుగారు, వసుగారు, ఏమైంది వసుగారు? కంట్లో నలకపడిందా? లేదండి. మరి ఆ కన్నీళ్ళేంటి? బాధగా ఉందండి. ఎందుకు? ఓ, నేను ఫ్యాక్టరీ యూనిఫామ్ వేసుకున్నానా? కాదండి. మరి పిల్లలు సైకిల్ మీద స్కూల్కి వెళ్తున్నారానా? మ్మ్హ్. మరి ఇంకేంటి వసుగారు? ఓ, మన ఫ్యామిలీకి దూరంగా ఉన్నావనా? ఏ అన్నదమ్ములకైతే మీరు మన సర్వస్వం ఇచ్చేశారు, అదే వారి దగ్గర మీరు ఒక కార్మికుడిగా పనిచేయటం. రవి చెప్పాడా? ఆయనకి మీ రిలేషన్ తెలీదు. బావగారు అఖిల్ పేరు చెప్పాడు. వద్దండి, అక్కడ మీరు పని చేయొద్దు. ఇంకో చోట పని వెతుక్కుందాం. మానేయండి. ఎందుకు మానేయాలి వసుగారు? నిన్న నేను ఫ్యాక్టరీలో జాయిన్ అయినప్పుడు ఓనర్స్ వాళ్ళు కాదు, ఈరోజు వాళ్ళు వచ్చారని నేను మానేయాలా? అది కాదండి, వాళ్ళ కింద మీరు పని చేయటం ఏంటి? ఏదో ఒక పని అయితే చేయాలి కదండి. ఎవరైనా పర్వాలేదు, వాళ్ళ దగ్గర మాత్రం వద్దు. అక్కడ ఎంతోమంది పనిచేస్తున్నారండి, వాళ్ళల్లో నేనొక్కడిని. వాళ్ళంతా వేరు, మీరు వేరు. అందరం ఒక్కటేనండి. కుటుంబం కోసం పనిచేయాలి. మీకు వేరే పనే దొరకదా? వసుగారు, ఈ పని వల్ల మీకు వచ్చిన కష్టం ఏంటి? వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తారండి, చిన్న చూపు చూస్తారు, హేళన చేస్తారు, ఏవేవో మాటలు అంటారు, మిమ్మల్ని తల వంచుకునేలా చేస్తారు. రాత్రి మీరు నాకు ఏదో చెప్పాలని ఆగిపోయారు, అది ఇదే అయ్యుంటుంది. నా మాట వినండి, అక్కడికి వెళ్ళొద్దు. మీరు అనవసరంగా భయపడుతున్నారు వసుగారు. నాకేం కాదు. అన్నయ్య అఖిల్ అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు అలాంటి వాళ్లే. అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు మానేస్తాను. ఇప్పుడు నేను ఫ్యాక్టరీకి వెళ్ళడం అఖిల్కి అన్నయ్యకి ఎంతో అవసరం. అంటే ఇప్పుడు కూడా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడేంటి, నేనెప్పుడు ఆలోచించేది నా కుటుంబం గురించి. మా అన్నదమ్ములం దూరంగా ఉన్నామే కానీ విడిపోలేదు. వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. వాళ్ళు ఆశించిన ఆస్తిని ఇచ్చేశాను. వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఇంకా ఆనందపడతాను. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే సహాయపడతాను. నా గొంతులో ఊపిరున్నంత వరకు వాళ్ళకి చేతనైంది చేస్తూనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు నా అన్నయ్య తమ్ముడు కాబట్టి. నిజంగా మీరు మనిషి కాదండి, దేవుడు. ఆ దేవుడి కంటే ఇంకా ఎక్కువ. ఇలా ఎలా ఆలోచిస్తారండి? ఇంత మంచిగా, ఇంత ఉన్నతిగా, ఇంత గొప్పగా ఎలా? టైం అవుతుంది వసు గారు, ఫ్యాక్టరీకి వెళ్ళాలి. క్యారియర్ కట్టారా? బాబాయ్, బాబాయ్, బాబాయ్ ప్లీజ్, వచ్చేస్తున్నాం కదా. కీర్తి బాబాయ్. టైం 9 దాటింది, మీరు లోపల రావడానికి వీల్లేదు. ఎవరు చెప్పారు బాబాయ్? మా ఎండి గారు చెప్పారండి, ఒక్క నిమిషం లేట్ అయినా లోపలికి రానివ్వద్దని. 5 నిమిషాలు కదా బాబాయ్ లేట్ అయింది. ఒక్క నిమిషం లేట్ అయినా సరే లోపలికి రానివ్వద్దని చెప్పారు. దసనా, ఏమైంది రవి? చూడన్నా లోపల రానివ్వట్లేదు మమ్మల్ని. బాబాయ్ ఒకసారి గేట్ తీ. మర్యాదగా గేట్ తీస్తావా లేదా? తీయరు. ఏం చేస్తావు?
5 నిమిషాల ఆలస్యానికే మూసేస్తారా? అర నిమిషం లేట్గా వచ్చినా అలో చేయం. రూల్ అంటే రూలే. ఒక్క నిమిషం ఆగండి. రేయ్, పని ఆపేసి అందరూ వచ్చేయండి. ఏంటి ఇప్పుడు అందరినీ ఎందుకు పిలిచావు? వాళ్ళిద్దరిని లోపలికి రానిస్తారా లేదా మా అందరిని బయటికి వెళ్ళిపోమంటారా? ఏంటి బెదిరిస్తున్నావా? మేమంతా ఒకే యూనియను. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా అందరం అతనికి అండగా ఉంటాం. రేయ్, తెగే వరకు లాగొద్దు, వాళ్ళని వెళ్ళి నువ్వు. అనయ్య ప్లీజ్. అఖిల్, ఫస్ట్ డేనే వర్క్ అయిపోతే చాలా బ్యాడ్గా ఉంటుంది. రానివ్వు. ఫస్ట్ డే అని క్షమించి వదిలేస్తున్నాను. నేను కాదంటే మీరంతా రోడ్డున పడతారని జాలిపడి వదిలేస్తున్నాను. మమ్మల్ని కాదని హక్కు మీకు లేదు సార్. కొత్తగా వచ్చారు కదా, గైడ్ లైన్స్ చదువుకోండి. అఖిల్, వాచ్మ్యాన్ గేట్ ఓపెన్ చేయి. సరే సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.